మీకు అందరికీ నా హృదయపూర్వకంగా చేస్తుంది. సమయం అవకాశం ఇచ్చిన పాష గారికి పాషానికి గారి వరకు మన నా హృదయపూర్వకంగా చేస్తుంది. మరి ముఖ్యంగా నన్ను మంచి ఆరోగ్యం ఇచ్చి జీవన స్థితిలో వచ్చి ఇది నన్ను మీ ముందు నిలబెట్టిన దేవాదేవుడిని ఎంతగానో రుణస్నేహితున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనం యజ్ఞభావం మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి కృపగా చేసే నీకే వందన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా మరొకసారి ప్రభువైనా ఈ దినాన్ని ప్రభువైనా అయ్యా కుడి వచ్చి ఉన్న ప్రభువైనా సంఘం వరకు ప్రభువైనా నీ వాక్కులు వెళ్ళడానికి ప్రభువైనా నేను ఆరాధించడానికి నేను స్థుతించడానికి వచ్చాను ప్రభువైనా అయ్యా మరి ఎంతైతే ప్రభు ఆశతో ప్రభువైనా నిరీక్షతో వచ్చారు ప్రభువైనా మరి ఏ సమస్యలు అయితే ఏ పోరాటం మధ్యన అయ్యా ప్రభుత్వ మాకైతే తెలియదు కానీ పరిశుద్ధంగా నీవే మాట్లాడడం ప్రభువైనా వాళ్ళతో నీవేనైనా మాట్లాడినైనా అయ్యా మనిషినైనా అయ్యా మరినైనా ఏ నిమిత్తం మీద వచ్చారో ప్రభువైనా అయ్యా మరి ఖాళీ హృదయాలతో వచ్చిన హృదయం అంతా ఖాళీగా వెళ్ళకూడదు అయ్యా మరి నేను వాళ్ళకున్న సమస్యలన్నిటి కూడా నీవే అయ్యా నీతో ఇవ్వమని ప్రభువైనా వాక్యం ద్వారా నీవే సూటిగా స్పష్టంగా మాట్లాడి ఈ నామానికి మాత్రమే మహిమలంత ప్రభావం చెల్లించుకోండి. ఏ సున్నా మేము వేడుకుంటున్నాం మా ప్రేపర్లో పడుతుంది. ఒక చిన్న వాక్యం చదువుకుందాం. ప్రకటన 3:21 చదువుకున్నాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుని ఉన్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. హల్లెలూయా. ఈరోజు నేను మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటాను. ప్రభా ఏం చెప్పాలి, మరి సంఘానికి ఎంతోమంది ఆశతో వస్తారు కదా ప్రభా ఏం చెప్పాలని చెప్పి దేవుడు ఒక అంశం చూపించారు నాకు. ఏంటంటే పాపము అంటే యవనస్తులుగా ఉంటున్న మనము అనేక విషయాల్లో జయించలేని స్థితిలో ఉన్నాం అన్నమాట. అంటే సంఘానికి వస్తున్నాము, సర్వీసెస్కి అటెండ్ అవుతున్నాము, ఫాస్టింగ్ ప్రేయర్స్ వస్తున్నాము, కాటేజ్ ప్రేయర్స్, ఇంకా ఆన్లైన్ మెసేజెస్ అన్నీ వస్తున్నాం. కానీ ఎక్కడో కొన్ని విషయాల్లో దేవుడు అడుగుతున్నాడు. ఏంటంటే కొన్ని విషయాల్లో జయించలేకపోతున్నాం అన్నమాట. కొందరికి ఏంటంటే కొన్ని పర్సనల్ థింగ్స్ ఉండొచ్చు. అంటే బయటికి చెప్పుకుంటూ ఒకవేళ తప్పుగా అనుకుంటారని చెప్పి కొంతమంది కొన్ని పాపాలు అనేది షేర్ చేస్తారు అన్నమాట. ఆ విషయాలు ఏంటంటే దేవుడికి మనకి మాత్రమే కనెక్షన్ ఉంటుంది అన్నమాట. కొన్ని చెప్పుకోలేము, కొన్ని సాక్ష్యాలు చెప్పలేము మనం. ఈవెందో అక్కడ తప్పు చేశారని తెలిసి కూడా మనం కొన్ని సాక్ష్యాలు దేవుడి దగ్గర పంచుకోలేము అనమాట. అవన్నీ ఏంటంటే కొన్ని విషయాల్లో జయించలేని స్థితిగతులు కలిగి ఉన్నాం అనమాట. దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుని ఉన్న ప్రకారం జయించు వాళ్ళని నాతో కూడా నా సింహాసనమును కూర్చుండబెట్టలేదు. అంటే యేసుక్రీస్తు ప్రభువు గారు సాక్షాత్ ఏం చెప్తున్నంటే నేను ఈ లోకం జయించి ఆ యొక్క సింహాసనం ముందు నా తండ్రి పట్టుకున కూర్చోన్నాను కదా, మీరు కూడా జయిస్తేనే పరలోక రాజ్యంలో టికెట్ వస్తుందని అర్థం. హల్లెలూయా. పరలోక రాజ్యానికి పోవాలి, లేదంటే ఆయన సింహాసనం మీద ఆ తండ్రితో, లేదంటే ఆ యొక్క ఇక్కడ మన యాత్ర ముగించి ఆ పైన ఆ పరలోక రాజ్యం తీర్పు దినాన్ని కూర్చొని ఆ పరలోక రాజ్యం మనం అడుగు పెట్టాలంటే ఒక ప్రాముఖ్యమైన విషయం మనం ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడు ఒక చేయమన్నట్టు ఏం చేయమన్నంటే జయించాలి. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే నీవు జయించే క్రైస్తవుడుగా ఉన్నావా, సర్దుకుపోయే క్రైస్తవుడుగా ఉన్నావా? ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే ఆర్ యు ఏ ఓవర్కమర్ క్రిస్టియన్ ఆర్ ఏ కాంప్రమైజ్ క్రిస్టియన్? దేవుడు ఏం చెప్తున్నాడంటే కాంప్రమైజ్ క్రిస్టియన్ గా నీవు నేను ఉండకూడదని చెప్తున్నాడు. ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనకి ఇంటర్వ్యూ 10 గంటలకి ఎప్పుడు వస్తామండి? ఒక 1 అవర్ 1/2 అవర్ ముందే వెళ్ళిపోతాం. నైట్ ఒకవేళ నిద్ర లేకపోయినా నైట్ అవుట్ చేసాక 9కి రెడీ అయ్యి కరెక్ట్గా క్యాంపస్ దగ్గర గేట్ దగ్గర 9 కల్లా ఉంటాం అన్నమాట. ఇప్పుడు 10కి ఇంటర్వ్యూ అంటే మీరు 10:30 లేదంటే 10:15 పోతే రానిస్తారా? రాని, భయం ఉంటుంది మనకి. ఇప్పుడు 10 గంటలకి మనం ఆరాధన అంటే 10 గంటలకి ఎవరైనా వస్తున్నారు కరెక్ట్గా, అది కూడా ఒక శోధనే, జయించలేకపోతున్నారు. బాప్టిజం అంటే నేనేమంటున్నానంటే ఎక్కడో వెతుక్కోలేదు. మనం మన బాప్టిజం తీసుకొని దేవుని సన్నిధిలో అంతకట్టబడి క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనలోనే కొన్ని విషయాలు దేవుడికి నచ్చట్లేదు. హల్లెలూయా. ఆ విషయాల్లో దేవుడు ఏం చేయమన్నాడంట? జయించాలి. హల్లెలూయా. కొంతమందికి అధికార దాహం, కొంతమందికి ఇంకా ఎక్కువ అంటే ఇక్కడ నిలబడి మళ్ళీ బయట చేసే పనులన్నీ లోకంలోని పనులన్నీ చేయాల్సి ఉంటారు అన్నమాట. అంటే కొన్ని విషయాలు అనమాట. ఉదాహరణకి నేను ఒక సందర్భం చెప్తాను.
లాస్ట్ ఇయర్ అనమాట, 2022 అనుకుంటా. నేను అప్పుడు ఇంట్లో ఉన్నాను, అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, కోవిడ్ 3 years 4 years ఉన్నాం కదా. నేను ఇంటి దగ్గర ఇప్పుడు నా పరిచయం పిలుస్తుంటాడు, ఎలా అయితే ఫిలిప్ అని అవకాశం ఇస్తున్నా అట్లా ఇంటి దగ్గర కూడా పరిచయం చేస్తుంటాను. ఆడ పల్లెటూరులో ఆడ తిరుగుతుంటాను అనమాట. ఆదివారం అన్నయ్య నేను ఇద్దరు పోతుంటాం పరిచయం. ఒకసారి ఏమైందంటే, నేను పరిచయం చేసే ఒక సంఘంలో ఆ పాస్టర్ గారు నెల్లూరులో ఏదో యూత్ రిట్రీట్ పెడుతున్నారు అనమాట. ఒక 5-10 సంఘాలకి ఇన్విటేషన్ పంపించి యూత్ రిట్రీట్ పెడుతుంటే, సుజిత్ వస్తావా, నువ్వు సాక్ష్యం చెప్పు, నన్ను వాక్యానికి పిలిచారు, నేను నీ పేరు ఇస్తాను, నువ్వు సాక్ష్యం చెప్పు అక్కడ అని అన్నాడు. సరే సార్ వస్తానని చెప్పాను. వెళ్ళాను, సాయంత్రం లాగౌట్ చేసినాను. 6 to 9 యూత్ మీటింగ్ టైమ్స్, ఈవినింగ్ 6 to 9. నేను 6:30కి వెళ్ళాను అనమాట. వెళ్తే స్టార్ట్ అయింది యూత్, ఒక 60 to 70 మెంబర్స్ వచ్చారు యూత్ అంతా. అందరు యూత్ అంటే యూత్ మీటింగ్, యూత్ రిట్రీట్ లాగా వెళ్ళారు. అక్కడ ఒక యవనస్తులు అండి, ఆ సంఘ యవనస్తులు అనమాట, ఒక 5 మంది. అంటే నేను తర్వాత ఎంక్వైరీ చేశాను అనమాట, ఎవరు 5 మంది అంటే బయట నుంచి వచ్చి వాలంటీర్ చేస్తున్నారా లేదంటే ఈ సంఘస్థులేనా అని. తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత పోయి మాట్లాడతాం కదా, షేక్ హ్యాండ్ ఇస్తా, మేము ఈ సంఘస్థం ఇక్కడ స్థానిక సంఘంలో పరిచయం చేస్తాం మేము, అది ఇది అని చెప్పారు. వాళ్ళు ఏంటంటే, ఇక్కడ ఒకడు జీసస్ క్రైస్ట్ ని ట్యాటూ ఇచ్చిండు అనమాట. ఒకడు ఇక్కడ సైడ్ నుంచి వర్టికల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఒకడు మొల్ల కిరీటం సింబల్ ఉంటుంది లోగో, ఈడ ఒకడు వేయించుకున్నాడు కనుమంది. ఆడ పాట పాడుతుంటే ఈడ కనబడాల, అర్థమైందా? అది కాన్సెప్ట్ యాక్చువల్గా. ఇక్కడ పాట పాడతారు కదా, ఇక్కడ వర్షిప్ సింబల్ ఉంది కదా, లోగో సింబల్, అది కనబడుతుంది. ఇక్కడ ఇది కూడా కనబడాలి మనం మొత్తం అంతా. ఇది ఒకటి. ముగ్గురికి ట్యాటూలు ఉన్నాయి, ఒక ఇద్దరేమో పద్ధతిగా ఉన్నారు. సరే, కానీ ఆరాధన అయితే చేశారు వాళ్ళు. అంటే మామూలుగా చేయాలి ఆరాధన, పాటలు కానీ వాలంటీర్ కానీ అసలుకి వాళ్ళు నడిపించడం కానీ ఆ కార్యక్రమం కానీ అసలుకి ఉంటే ఇటు ఉండాలి. అసలు యవనస్తులు దైవ సేవకుడికి ఇట్లాంటి సపోర్ట్ ఉంటే ప్రతి సంఘంలో పరీక్షకి ఎక్కడికో పోద్ది అని నేను వాళ్ళని చూసి నేను కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నా. కొన్ని ఓకే ఇట్లుండాలి, ఓకే ఇట్లుండాలి. 5 సంవత్సరాల నుంచి నేర్చుకున్నా. సరే, అంత అయిపోయింది, ఆడికి అయిపోయింది ఆరాధన, అంత అయిపోయింది, వాక్యం నేను సాక్షి అయిపోయింది, అంత అయిపోయింది, లాస్ట్లో కలిసి అంత అయిపోయింది, ఆడికి క్లోజ్ అయిపోయింది ప్రోగ్రామ్, బాగానే అయింది. సాయంత్రం నేను ఊరిని అంటే ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు సరదాగా ఆ కేఫ్కి వెళ్ళి కాఫీయో టీయో తాగుతాను కదా, అట్లా వెళ్ళాను. కేఫ్కి వెళ్ళాను అనమాట. కేఫ్కి వెళ్తే అలా నేను టీ ఆర్డర్ ఇస్తా ఉన్నాను. ఆ మూల అంటే కేఫ్కి ఒక సందు ఉంటుంది కదా, ఏ కేఫ్ కట్టడానికైనా ఒక లోపలికి సందు కనబడకుండా స్మోక్ చేయడానికి ఒక ఏరియా ఉంటుంది అనమాట. అది అంటే మేము ఆ స్టేజ్ చేసాము కాబట్టి మనం తెలుసు, అంటే మేము ఎత్తుక్కుంటాం అన్నమాట కేఫ్లో, ఎక్కడ ఏ ఏరియా లోపల కనబడకుండా, ప్రజలు కనబడకుండా తప్పు చేయాలని చెప్పి ఉంటాయి అనమాట. అట్లా ప్రతి కేఫ్కి ఉంటుందండి, ప్రతి కేఫ్కి ఉంటుంది అనమాట. అట్లా ఆ ఏరియాలో కొంతమంది స్మోక్ చేస్తాం. అంటే నేనంటే మారు మనసు పొంది 2016 ముందు జీతం అంటే మంది కూడా సరే, ఆ తర్వాత అయితే పెద్ద పట్టించుకోలేదు. టీ తాగుతా ఉన్నాను, వెంటనే ఒకడు వచ్చాడు అనమాట. ఏదో కొనుక్కునేదానికి ఒకడు వచ్చాడు, పట్టుకొని అట్లే ఉంది చేతిలో ఒకడు వచ్చాడు. ఆడెవరంటే ఆరాధన చేసిన ఒకడు 5 సహోదరులు ఒక సహోదరుడు చేతి పట్టుకోన్నాడు. నేను నా ఫీలింగ్ ఏంది, నన్ను చూసి మళ్ళీ వాడు కొంచెం ఎంబరెస్గా ఫీల్ అవుతాడేమో, నేను చూడకూడదని చెప్పి నేను గమ్ము ఇటు తిరిగేసాను అనమాట. వాడికి వస్తా ఉంటే అంటే వాడేమో ఫీల్ అవుతాడేమో, అరే బ్రదర్ దగ్గర దొరికిపోయి ఉంటాయి కదా, అంటే కొంచెం ఫీలింగ్స్ ఉంటాయి కదా. నేనే ఇక వాడిని చూడండి ఇటు తిరిగి గమ్ము టీవీస్ని ఆయనకి ఇటు వచ్చేసాను అనమాట. అంటే ఎందుకు ఈ విషయం చెప్పానంటే, అనేకమైన సంఘాలండి యవనస్తులు ఎట్టున్నారంటే రోషం కలిగిన పరిచర్య, రోషం కలిగిన ఆరాధన నిలబడి దేవుని కోసం పోరాడుతున్నారు. కానీ బయటికి వచ్చేటప్పటికి కొన్ని పాపాలు ఉన్నాయి. స్మోక్ చేసే విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఫ్రెండ్స్తో షికార్లు తిరగడం కావచ్చు, రిలేషన్స్ మెయింటైన్ చేయొచ్చు కావచ్చు, ఆ పనులు మటుకు ఆ పనులు ప్యారల్గా కొనసాగిస్తున్నారు. దేవుని పని దేవునికి కొనసాగిస్తున్నారు అనమాట. అంటే దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, బాప్తిసం తీసుకొని దేవుడు స్పెసిఫిక్గా అన్నాడు ఇక్కడ ఏంటి, నేను జయించి ఈ లోకంలో నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చున్న ప్రకారం మీరు జయించాలి అంతే. అంటే మీరు సంఘానికి వస్తే నేను సింహాసనం కూర్చోబెడతాను, లేదంటే ఫాస్టింగ్ ప్రేయర్కి వస్తే నేను సింహాసనం కూర్చోబెడతాను, 3 దినాలు ఉపవాసం ఉండండి నేను మీకు సింహాసనం ఇస్తాను చెప్పలేదు దేవుడు. దేవుడు ఏం చెప్పాడంటే, నేను జయించాను కాబట్టి మీరు జయించాలి. దాని అర్థం ఏంటంటే మీకు శోధనలు వస్తాయి, శోధనలు రావని కాదు, శోధనలు వస్తాయి. కానీ ఆ శోధనలు మనం ఏం చేయమన్నాడు, జయించాలా. కొంతమంది మన కాంప్రమైజ్ చెప్పిన అంశం ప్రకారం జయించే క్రైస్తవులు ఉన్నారు, కాంప్రమైజ్ అయిపోయే క్రైస్తవులు ఉన్నారు. అంటే రాజీ పడేవారు అనమాట. ఇప్పుడు నీ ఫ్రెండ్ నువ్వు పీజీలో కొంతమంది పీజీలో ఉన్నారు, కొంతమంది హైదరాబాద్లో జాబ్ నిమిత్తం వచ్చారు. సరే, నీ పీజీలో నేనేమంటానంటే, నీ ఫ్రెండ్స్ ఒకవేళ అందరూ అన్యులు అయ్యొచ్చు,
ఒకవేళ నిన్ను కూడా వాళ్ళు ఒకవేళ సినిమాకి పోయేటప్పుడు నిన్ను కూడా పిలుస్తారు, నిన్ను కూడా తీసుకెళ్ళి, అంటే వాళ్ళతో జాయిన్ అయ్యే భక్తులు కూడా ఉన్నారు. అంటే సంఘానికి వచ్చి నైట్కి సినిమాలు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. సంఘానికి వచ్చి సర్వీసులకు అటెండ్ అయ్యి బయట తిరిగే బ్రదర్స్ కూడా ఉన్నారనమాట. లేఖనం ఒక ఇర్మియా గ్రంథంలో అనమాట ఒక మాట సెలవిస్తుంది. అంటే ఇర్మియాకి దేవుడు చెప్తాడు, నువ్వు పోయి ఆ ద్వారం దగ్గర నిలబడి ఈ మాట చెప్పు ఇశ్రాయేలు ప్రజలకు, ఏంటంటే నమస్కారం చేయటకై వస్తున్న యోధావారులారా, మీరు దేవునికి స్తోత్రం లేదు, ఇది దేవుని ఆలయం దేవుని ఆలయం అని జయజలు కొట్టి మీరు మేము భక్తిలో ఉన్నారు అని చెప్పి ఒక అపోహలో ఉన్నారు, అని హెచ్చరించని చెప్పి దేవుడు చెప్తారు. అంటే సంఘానికి కొంతమంది వచ్చేవాళ్ళు ఏంటంటే కాంప్రమైజ్ క్రిస్టియన్స్ ఎలా ఉంటారంటే ఒక మాదిరిగా ఉండరు అనమాట. అంటే వస్తారు, అంటే అటెండెన్స్ వేయించుకోవాలి, అరే 3 వారాలు అయింది ఫిలిప్ అని కనబడేది, 4వ వారంగా రాకపోతే అన్నం మర్చిపోతారేమో, సరే 4వ వారం వచ్చి హాజరించుకుని వెళ్ళిపోదాం. 4 వారాలు అయిపోయింది అంటే కొంతమంది ఏంటంటే హైదరాబాద్లో ఉండి కూడా కొంతమంది రారు, కొన్ని బిజీ పనులు, ఒకవేళ ఆఫీస్ ఉంటే వేరే విషయం. హైదరాబాద్లో ఉండి కూడా కొంతమంది ఏంటంటే వేరే వేరే థింగ్స్ కి ప్రయారిటీస్ చేసి వాళ్ళు ఏంటంటే కాంప్రమైజ్ చేస్తారు, అంటే వేరే థింగ్స్ కి ప్రయారిటీస్ ఇచ్చేసి దీనిని పక్కన పెట్టేస్తారు అనమాట. అట్లా కొంతమంది క్రైస్తవులు ఎట్లా ఉన్నారంటే కాంప్రమైజ్ చేస్తున్నారు, అంటే జయించలేని స్థితిలో ఉంటున్నారు అనమాట. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా 33 సంవత్సరాలు ఈ లోకంలో ఉండడానికి కారణం ఏంటంటే మనకు ఒక మాదిరి చూపించి ఎలా నేను ఒక పాపాన్ని జయించాలనేది దేవుడు ఒక మాదిరి చూపించాడు. నాకు ఒక ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు 33 సంవత్సరాలు ఉండడానికి కారణం ఏంటి? ఎందుకు రీజన్? ఎవరైనా ఆలోచించారు ఎప్పుడన్నా? వాక్యం చదివేటప్పుడు 33.5 years ఆయన ఈ లోకంలో ఉన్నారు, పరిచయం చేశాడు, తర్వాత శిలువ మరణం పొంది పైకి. ఈ మొత్తం కాల వ్యవధి ఎంతంటే 33.5 years. ఆయన దేవాది దేవుడే కదా, వచ్చి జస్ట్ అంటే ఆయన గోల్ ఏంటి? సర్వమానవాళి పాపం చేసి దూరం వెళ్ళిపోయాను, వాళ్ళ కోసం నేను బలి అర్పించాలి, అంటే నా ప్రాణాన్ని వాళ్ళకి దారపోయాలి, అది ఆయన వచ్చాడు. సరే, అది వచ్చి ఒక 1 month లో చేసి ఫుల్ఫిల్ చేసి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు 33.5 years ఎందుకు ఈ లోకంలో ఉన్నారు ఆయన? నేనేమంటానంటే ఆయన పుట్టి ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఒక ఏజ్ వచ్చి ఓకే అప్పుడు చనిపోయి వెళ్ళిపోవచ్చు కదా గమ్ముగా, ఎందుకు 30 సంవత్సరాలు లేదంటే 15 సంవత్సరాలు ఆ పరిచయం ఎందుకు చేసే దేవుడు? కారణం ఏంటంటే ఒక లేఖనం రోమపత్రికలో ఒక మాట ఉంటుంది, నేను మీకంటే ఎక్కువ శోధింపబడ్డాను, ప్రతి సమస్య గుండా ప్రతి శోధనలో మీకంటే అధికంగా నేను శోధింపబట్టి ఎక్కడ కూడా పాపానికి చోటు ఇవ్వకుండా నేను జయించాను, ఇదిగో ఆ మార్గాన్ని మీ ముందు పెట్టాను, కాబట్టి మీరు కూడా అదే మార్గం వెళ్ళి జయించాలి అని దేవుడి కోరిక అనమాట. అందుకు దేవుడు ఈ 33 సంవత్సరాలు ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు చూపించాడు, అరే ఈ పాపం వస్తే నువ్వు ఎట్టా ప్రార్థన చేయాలి, ఈ పాపం అనేది నీకు శోధన వస్తే నువ్వు ఎట్ట నిలబడాలి దేవుడు అనేది దేవుడు చూపించాడు. అందుకంటే నీకు వచ్చే శోధన దేవుడు ఆల్రెడీ అనుభవించేశాడు. అనుభవించినాక నువ్వు ఇప్పుడు వచ్చి ఈరోజు వచ్చి బ్రదర్ నేను ఈ శోధనను జయించలేకపోతున్నాను అంటే దేవుని నిరర్ధకం చేసినట్టు అవుతుంది, హల్లెలూయా, వాక్యాన్ని నిరర్ధకం చేసినట్టు అవుతుంది అనమాట. సో ఆ రీతిలో మనం ఉండకుండా మనం ఏం చేయాలంటే మనం కూడా శోధనని జయించగలిగిన క్రైస్తవులుగా ఈ లోకంలో బ్రతకాలన్నమాట. మనిషిగా పుడుతున్నాము చచ్చిపోతాం అంటే ఒక 50-60 సంవత్సరాలేమో మ్యాక్సిమం. ఇప్పుడుండి ఫుడ్కి ఒక 50 years అనుకోండి. ఈ 50 yearsలో కానీ నీవు నేను కానీ వచ్చే శోధన జయించకపోతే గుర్తుపెట్టుకోండి, నువ్వు ఇక్కడ మరణం అయిపోయి తీర్పు దినాన్ని నిలబడినప్పుడు దేవుడికి పక్కకు తోసేస్తాడంతే. ఎలాగైతే సమూయేలు ప్రవక్తని దావీదుని అభిషేకించడానికి యెషయాని పిలిపించి వాళ్ళ కుమారుని పిలిపించి వరుసగా నిలబెట్టించి వీడి కాదు వీడి కాదు వీడి కాదు వీడి కాదు అని చెప్పి, అంటే వాళ్ళు నిలబడుతున్నారు. అంటే దాని సాదృశ్యం ఏంటంటే తీర్పు దినాన్ని నువ్వు కూడా నిలబడతావు, నీతో పాటు అనేక మంది ఉంటారు. నువ్వు ఈ లోకయాత్ర ముగిసినప్పుడు నిలబడి ఉంటావు తీర్పు దినాన. దేవుడు ఆడ కూర్చునే గ్రంథాలు పట్టుకుని ఉంటారు కదా దేవదత్తులు, వాళ్ళు ఏమంటారంటే సుజిత్ వీడి కాదు వీడి కాదు వీడి కాదు వీడి కాదు అని చెప్పి గమ్ముగా అటు పక్కకు నెట్టేశారు అనుకోండి, దాన్ని ఇంకేంటి మనం ఎంత భక్తి చేసి ఏముంది అంటే ఆ రోజు కానీ ఆ డెసిషన్ ఓకే లెట్స్ రిజెక్ట్ సుజిత్ అని అన్నాడు అనుకోండి, ఏముంది నరకంలో పడతాం అంతే. ఒకటే ఆప్షన్, ఒకటి పరలోకాన్ని వెళ్ళాలి లేదంటే నరకానికనే వెళ్ళాలి. సో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీవు జయిస్తేనే నీకు పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది. హల్లెలూయా. 2 భక్తులు నేను పరిచయం చేస్తాను. ఒక భక్తుడేమో తనకొచ్చే శోధనని జయించి ఒక ఆశీర్వాదం పొందుతాడు, ఇంకొక భక్తుడేమో కాంప్రమైజ్ అయిపోయాడు. కాంప్రమైజ్ అయిపోతే తన జీవితం ఎంత ప్రస్తుతంలో గెలిపిందో నేను చెప్తాను. ఒకసారి తీద్దాము. ఎస్తేరు 3వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. ఎస్తేరు 3:8 వచనం. రాజైన అహష్వేరోషు యొక్క చదువు.
రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీటిని దినదినమునకును నెల నెలకును ఆధారం 12వ నెల వరకు వేచి వచ్చేది. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, ఈ రాజ సంస్థానములన్నిటి యందు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొను వారు కాదు. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మనకందరికి తెలుసు అహష్వేరోషు రాజు, అతను 127 సంస్థానాలకి అధిపతి అండి. ఒక రాజు అతను. ఆ రాజు గురించి నేను చెప్పాలంటే, కాకపోతే ఇతను అంటే మనం ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ రాజ్యంలో ఒక సంఘటన జరిగిందనమాట. అది మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. అహష్వేరోషు ఒక రాజు ఉన్నాడు. అతనికి ఎన్ని సంస్థలకు అధిపతి? 127 సంస్థానాలకి అధిపతి అనమాట. అతను శూషణ కోటను, ఆ కోటలో ఉండి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. 127 సంస్థానాలని మానిటర్ చేస్తా ఉన్నాడు. ఇది రాజు కథ. కట్ చేస్తే 3వ అధ్యాయానికి వచ్చేస్తే, తన రాజ్యంలో ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. ఒక అతని పేరేమో మొర్దెకై. అతను ఎవరంటే శివుని కుమారుడుకు యాయుడు వంశస్థుడైన మొర్దెకై అని ఒక యూదుడు. అంటే ఈ మొర్దెకై ఎవరంటే ఒక యూదుడు. అతను కూడా ఆ సంస్థానంలో, ఆ శూషణ కోటలో ఉన్న రాజు దగ్గర ఉన్నాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు హామాను. 3వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హమ్మోదాత కుమారుడును అగాగీయునకు హామానును గణపరిచి వారిని హెచ్చించి వాని పీఠమును తమ దగ్గర ఉన్న అధిపతుల కంటే ఎత్తుగా ఉంచాను. ఇక్కడ విషయం ఏంటంటే, హామాను కూడా రాజుకి పరిచయం చేసే ఒక వ్యక్తి. ఒకనొక దినాన్ని ఏమైందంటే, క్రమేణా రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు హామానుని ఈ రాజు అభిషేకిస్తాడు అనమాట. అంటే కొంచెం ఒక మెట్టు, ఒక డిసిగ్నేషన్, అంటే ప్రమోషన్ ఇస్తాడు అనమాట. అంటే తను ఏ స్థితిలో ఉన్నాడో మరి ఇక్కడ చెప్పలేదు, కానీ ఒక ప్రమోషన్ ఇస్తాడు. అధికారులందరికంటే ఒక మెట్టు పైన ఉంచుతాడు. ఎవరు? రాజు. ఎవరిని? హామాను. తీరా ఏమైందంటే ఇక్కడ, సరే ఆయనకు ఒక ప్రమోషన్ ఎక్కువ వచ్చింది, ప్రమోషన్ వచ్చింది. నెక్స్ట్ 2వ వర్షం ఏం చెప్తానంటే, కాబట్టి రాజు గుమ్మమున రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారంగా మోకాలుని హామానుకు నమస్కరించరి. మొర్దెకై వందకయు నమస్కారం చేయకై ఉండగా. హల్లెలూయా. ఇక్కడ ఏమైందంటే, అతనికి ఒక ఉన్నతమైన పొజిషన్ వచ్చింది. సరే, ఇప్పుడు ఏంటి, అతను రాజ్య గుమ్మముల గుండి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అక్కడ కూర్చొని ఉంటారు కదండి. వాళ్ళు ఏమంటారు? సర్వెంట్స్ అంటారా, లేదంటే వాచ్మెన్. అంటే అక్కడ నిలబడి రాజగుమ్మం దగ్గర సెల్యూట్ కొట్టేవాళ్ళు అనమాట. అంటే వచ్చే వాళ్ళపై అధికారులు అందరూ కూడా నిలబడి ఇట్లా సెల్యూట్. అంటే ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్తాము. రెస్టారెంట్కి వెళ్తే మనకి సర్వ్ చేసే వాళ్ళు వస్తారు కదా, లాస్ట్లో మనం టిప్ ఇస్తాం అనమాట. 10 రూపాయలు ఎంతో ఇస్తున్నాము. అట్లా ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు మంచి మంచి మాల్స్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ఎంట్రన్స్ లో ఉంటారు అనమాట. ఎంట్రన్స్ లో ఉంటారు ఉండి మీకేంటి నమస్కారం చేస్తుంటారు. మళ్ళీ పోయేటప్పుడు ఎగ్జిట్ ఎంట్రీ దగ్గర ఉంటుంది, ఎగ్జిట్ దగ్గర ఉంటుంది. అంటే మన మొర్దెకై ఏంటి, రాజు గుమ్మం దగ్గర ఉన్నారనమాట. మొర్దెకై పని ఏంటి? నమస్కారం చేస్తా. అంటే ఒక వాచ్మెన్ డ్యూటీ అతనికి. ఈ పోస్ట్ గుర్తుపెట్టుకుని, మొర్దెకై పోస్ట్ ఏంటి? వాచ్మెన్. సరే, ఇది కాస్త పక్కన పెడితే అదే 3వ అధ్యాయంలో ఇప్పుడు ఈయన హామాను వెళ్తున్నాడు అనమాట. వెళ్తూ వస్తా ఉంటే ఒక మొర్దెకై తప్ప మిగతా వాళ్ళందరూ మోకరించి నమస్కారం చేస్తారు అనమాట హామానికి. ఈయన మొర్దెకై వంగట్లేదు అనమాట. రీజన్ ఏంటంటే, 4వ వచనం లాస్ట్ ఉంటుంది, ఏలేని అతను నేను యూదులు కనుక ఆ పని చేయగలను అర్థం చెప్పినంటే, మొర్దెకై ఒక క్రమాన్ని పెట్టుకున్నాను అనమాట. మొర్దెకై చిన్నప్పటి నుంచి తన పెరిగిన భక్తి జీవితం గాను ఒక క్రమాన్ని పెట్టాడు. ఏంటి? నేను యూదులని, ఇశ్రాయేలు దేవుడిని యెహోవాను ఆరాధించు భక్తులు నేను కానీ ఒకవేళ నమస్కారం చేస్తే నా దేవుడికి మోకరించి కానీ ఒకవేళ సెల్యూట్ కొడితే నా దేవుడికే కొడతాను, కానీ మనుషులకి నేను కొట్టనని చెప్పి తను ఒక తీర్మానం తీసుకుని ఒక క్రమం పెట్టుకుని. అంటే ఎన్ని శోధనలు వచ్చినా కూడా తను ఆ శోధనలన్నీ కూడా చిన్నప్పటి నుంచి తన భక్తి జీవితం బట్టి జయిస్తూ వస్తాను అనమాట. మొర్దెకై ఆ నిలబడుకున్నాడు. ఏం నమస్కారం చేయట్లేదు. హామానికి బాగా చిరెక్కిపోయింది అనమాట. బాగా కోపం వచ్చేటప్పటికి హామాన్ ఏం చేశాడంటే, రాజు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాడు. ఏమని? అది 8వ వచనం. అంత హామాను అహష్వేరోషుతో చెప్పినది ఏమనగా, మీ రాజ్య అన్నిటి యందు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలు గైకొను వారు కారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, సరే నమస్కారం పెట్టలేదు, సెల్యూట్ కొట్టలేదు, అంత అయిపోయింది. హామానికి చాలా కోపం వచ్చింది. కనుక్కున్నాడు, ఇన్వెస్టిగేషన్ చేశారు. ఎవరు ఈ మొర్దెకై ఎవరు అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేసి ఓకే అతను ఒక యూదుడు అని తేలింది. వెంటనే ఏం చేశాడు, నా రాజు దగ్గరికి కంప్లైంట్ ఇస్తున్నారు. రాజా, మన రాజ్య సంస్థానంలో ఒక తెగ ఉంది, ఒక గుంపు ఉంది.
ఆ గుంపు మన రాజ్య ఆజ్ఞలకి వేరుగా ఉన్నాయి అని చెప్పి చెప్తారు అనమాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే జాగ్రత్తగా వినండి ఈ మాట చాలా అంటే చాలా అర్థం ఉంది, ఆత్మీయ అర్థం మన జీవితానికి. ఏంటంటే ఒక అన్యుడు ఒక క్రైస్తుడు మీద ఒక ఫిర్యాదు ఇస్తున్నాడండి ఒక అధికారికి. జాగ్రత్తగా వినండి మాట. ఒక అన్యుడు ఎవరి మీద ఫిర్యాదు ఇస్తున్నాడు? ఒక క్రైస్తవుడు. అంటే తన క్రమాన్ని విడిచిపెట్టకుండా, పాపము చేయకుండా, తన విధులను బట్టి దేవునికి అంగీకారంగా ప్రతి ఒక్క రోషం కలిగిన క్రైస్తవుల మీద ఫిర్యాదు చేస్తున్నాడు. ఎవరు? ఒక అన్యుడు ఏం చెప్తున్నాడంటే, రాజా, ఒక తెగ ఉంది, ఒక గుంపు, వాళ్ళు చెప్పిన మాట వినట్లేదు, వాళ్ళ ఆజ్ఞలు మన ఆజ్ఞలు చాలా వ్యత్యాసం ఉన్నాయి. ఇక్కడ చెప్తున్నా కదా, వాళ్ళ ఆజ్ఞలు మన ఆజ్ఞలు గైకున్న వారు కారు. హల్లెలూయా. ఈ రోజు ఏ విషయం నేను పంచుకోవాలని ఆశపడుతున్నానంటే, నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న. నువ్వు పనిచేసే ఆఫీస్లో నీ గురించి ఒక సాక్ష్యం ఇస్తున్నారా? అది ఎవరైనా కావచ్చు, అన్యులు కావచ్చు. నీవు జరిగించిన భక్తిని బట్టి, నీ వ్యక్తిత్వం బట్టి, అరే పలాని వ్యక్తి పలాని టీంలో ఒక వ్యక్తి, అది ఏదైనా కావచ్చు, నీ పీజీ నువ్వు నివసించే పీజీ కావచ్చు, ఏదైనా కావచ్చు, నువ్వు ఆచరించిన క్రమాన్ని బట్టి, నువ్వు జరిగించిన భక్తిని బట్టి నీ గురించి కానీ ఇతను పోయింది ఫిర్యాదు చేయడానికి కానీ ఒక గొప్ప సాక్ష్యం అనేది అక్కడ వచ్చింది. మీరు కానీ ఆలోచిస్తారు, క్షుణ్ణంగా చేస్తే ఆయన పోయింది ఒక కంప్లైంట్ ఇవ్వడానికి, కానీ గొప్ప సాక్ష్యం ఆ కంప్లైంట్ లోనే తెలియకుండానే సాక్ష్యం వచ్చింది. ఎవరి గురించి? మొర్దెకై గురించి సాక్ష్యం వచ్చింది. ఈరోజు నేను అడుగుతున్నాను, నీవు నివసిస్తున్న ప్రాంతంలో అది ఏదైనా కావచ్చు, నువ్వు పీజీలో కావచ్చు, నీ ఫ్రెండ్స్ ఒకవేళ నేను సినిమాకు పిలుస్తున్నారా, లేదంటే పోయేటప్పుడు అట్ట గాలికి తిరగదాము, లేదంటే ఇంకా అదే పని కదా మనకి. అంటే ఇట్లాంటి సమస్యలు ఒకవేళ నీవు ఎదుర్కొని, అంటే వాళ్ళే పిలిచిన వాళ్ళు నీ గురించి సాక్ష్యం ఇస్తున్నారా లేదని చెప్పి మనం పరిశీలన చేసుకోవాలన్నమాట. ఈ మొర్దెకై తన క్రియలను, తన క్రమాన్ని ఎక్కడ కూడా విడిచిపెట్టలేదన్నమాట. ఎన్ని శోధనలు వచ్చినా కూడా జయించుకుంటే ఆఖరికి హామాన్ అనే వ్యక్తి ఆ యొక్క రాజు దగ్గరికి ఫిర్యాదు చేసినా కూడా ఎక్కడ కూడా తల వంగలేదని, అంటే తల వంచలేదన్నమాట. ఎవరి మనుషులకి తల వంచలేదన్నమాట. లాస్ట్కి ఏమైందంటే ఒక సాక్ష్యం, అంటే ఒక సాక్ష్యాన్ని రాజు దగ్గరికి, అంటే అప్పటిదాకా రాజుకి మొర్దెకై అంటే తెలుసో తెలీదు, ఆయనకి మొర్దెకై తన రాజ్య సంస్థలో ఉన్నదని కూడా తెలియదు, కానీ హామాన్ ద్వారా పరిచయం అనమాట. హామాన్ ద్వారా ఒక సాక్ష్యం అనేది వెళ్ళిపోయింది అనమాట రాజు దగ్గరికి. అంటే ఈరోజు మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, నువ్వు కానీ జయించే కానీ, అంటే ఎన్ని శోధనలు అంటే వాట్ ఎవర్, అంటే ఏదొచ్చినా కూడా నీవు నేను కానీ జయించగలిగిన స్థితిలో కానీ ఉంటే నీ మీద ఫిర్యాదు కాస్త ఏముందంట, ఒక సాక్ష్యంగా మారిపోద్ది. హల్లెలూయా. ఇదే ఎస్తేరు చివరిగా మనం 10వ వచనం చదివితే 3వ వచనంలో, యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానంలో మాట్లాడచ్చు. సరే, ఇక్కడ ఏమిందని ఇప్పుడు ఇంకొక పోస్ట్ ఏమొచ్చింది ఇక్కడ? ప్రధానమంత్రి. ఎవరి దగ్గర? అహష్వేరోషు రాజు దగ్గర. ఏ రాజు దగ్గర ఫిర్యాదు వెళ్ళింది? అహష్వేరోషు రాజు దగ్గరికి ఇతని గురించి ఫిర్యాదు వెళ్ళింది. అదే రాజు దగ్గర ఎంత గొప్ప ఘనత వచ్చిందండి. కారణం ఏంటో తెలుసా? ఒక సర్వెంట్ నుంచి పిఎం పోస్ట్కి వెళ్ళాడు, ఒక వాచ్మెన్ స్టేజ్ నుంచి పిఎం పోస్ట్కి వెళ్ళాడు అనమాట. అంటే ఎంత గొప్ప ఘనత ఆలోచించండి ఎప్పుడైతే దేవుని సంఘం. అంటే కారణం ఏంటంటే తనకు వచ్చిన క్రమాన్ని, తను పెట్టుకున్న నియమ నిబంధనల్ని కట్టుబడి రోషం కలిగి దేవునికి పరిచయం చేస్తూ దేవుని ఆరాధించాడు అనమాట. మనుషులు పెట్టే నిందలకు కానీ, మనుషులు పెట్టే క్రియేట్ చేసే అవమానాలు కానీ ఎక్కడ కూడా తల ఉండలేదు అసలు. అతను ఆ తల వంచలేదు అసలు. రోషం కలిగిన జీవితం జీవించాడు. ఎవరు? మొర్దెకై. తన బ్రతికిన, తన స్టార్ట్ అయిన కెరీర్ ఎక్కడ నుంచి ఉందండి? సలాం కొట్టేవాళ్ళు. ఇప్పుడు జనరల్గా నేను అది ఇందాక చెప్పాను కదా, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనం ఏమి ఇస్తాం? మనకి కానీ మంచిగా సర్వ్ చేస్తే టిప్ ఇస్తాం, ఒక 100 లేదంటే 20 50, మనకి ఎంత సౌతుంటే అంత ఇస్తాం అనమాట. దేవుడు ఏం టిప్ ఇచ్చాడు తెలుసా? ప్రైమ్ మినిస్టర్ పదవిని ఇచ్చాడు, ప్రధానమంత్రి పదవిని ఇచ్చాడు అనమాట. అంటే కారణం ఏంటంటే జయించగలిగిన స్థితి అనమాట. అంటే జయించాడు తన దగ్గర. తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా, తన పై అధికారి కూడా ఫిర్యాదులు ఎన్ని చేసినా కూడా జయించి చూపించాడు. కాబట్టి తన జీవితం ఎక్కడికో వెళ్ళిపోయింది. అలాగే ఈరోజు ఒకవేళ ఆఫీస్లో పనిచేస్తుండొచ్చు, పీజీలో ఉండి ప్రిపేర్ అవ్వచ్చు, లేదంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నీ తోటి వారితో కలిసిమెలిసి లేదంటే ప్రయాణిస్తుండొచ్చు. కానీ నేనేమంటానంటే, వాళ్ళని బట్టి నువ్వు ఇంకా శోధనలో అవతలకి వెళ్ళిపోవద్దు, కానీ నీ జీవితాన్ని బట్టి నీ సరౌండింగ్స్ లో ఉండే వాళ్ళు నీ గురించి సాక్ష్యం చెప్పాలి. ఎలాగైతే మొర్దెకై ఒక అన్యుడు మొర్దెకై గురించి సాక్ష్యం చెప్తున్నాడో తెలియకుండానే ఫిర్యాదులో, నీ గురించి కూడా నీవు పెట్టుకున్న క్రమాన్ని బట్టి, నీవు పాటిస్తున్న నియమ నిబంధనలు బట్టి నీ గురించి కూడా ఒక సాక్ష్యం రావాలా. ఆ సాక్ష్యం రాకపోతే నేను చెప్పను.
నెక్స్ట్ ఇంకొక వాక్యం చదివి ఇచ్చేస్తానండి. న్యాయాధిపతులు 13:24. ఈ భక్తులు ఎవరంటే కాంప్రమైజ్ క్రిస్టియన్. ఇందాక నేను చెప్పిన మొదటి ఎవరు? ఓవర్కమర్ క్రిస్టియన్, అంటే జయించిన క్రైస్తవుడు. ఇప్పుడు ఇంకొక వ్యక్తిని చూపించి నేను ఇచ్చేస్తాను. మీకు అందరికీ తెలుసు సంవత్సరం 13:24 చదువు. న్యాయాధిపతులు 13:24. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించుతాడు. మనకు అందరికీ తెలుసు సంసోను ఒక నాజీర్ చేయబడిన వ్యక్తి, ఒక ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తి. నేను సంసోను యొక్క హిస్టరీ పూర్వపుత్రాలు నేను చెప్పను, కానీ వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ మదరు గొడ్రాలుగా ఉంటుంది. ఒక రోజు దేవుడు దర్శనం ఇచ్చి, నేను నీకు సంతానం ఇవ్వబోతున్నాను, ఒక మంచి బాలుని ఇస్తున్నాను, జాగ్రత్త గుర్తు పెట్టుకో, నీవు మద్యం కానీ ద్రాక్షరసం కానీ అప్పుడు ఏది కూడా అతనికి తాగించకూడదు, మంగళగతి అసలు వాడకూడదు, తన జుట్టు కత్తిరించకూడదు అని చెప్పి కొన్ని నియమాలు ఇస్తారు దేవుడు. సరే, కొన్ని నెలల తర్వాత ఆ 24వ వచనంలో ఆ తల్లి గారు కుమారుని కంటారు, అతనికి సంసోను అని పేరు పెట్టారు. ఆ బాలుడు ఒక స్టేజ్ కంటే తన జ్ఞానము, తన ఏమంటారు, ఒక స్టేజ్కి వస్తుంది కదా, ఆ స్టేజ్కి వచ్చినప్పుడు దేవుని ఆత్మతలో ఉండి పనిచేయడం ప్రారంభమైంది. అంత బాగానే ఉంది. సంసోను జీవితం చూస్తే అసలుకి ఇప్పుడున్న ప్రాక్టికల్ కూడా ఎలా ఉందో సేమ్ సంసోను అనేటువంటి వ్యక్తిని బైబిల్ అక్కడ రాయించేదంటే ఇప్పుడున్న ప్రాక్టికల్ కూడా అదే ఉందన్నమాట. ఏంటంటే యవ్వనస్తులు ఉంటున్న మనము అప్పుడుదాకా మంచిగా పరిచయం చేశారండి సంసోను. 13వ అధ్యాయం 13వ అధ్యాయం చివరి వరకు కూడా తన బాలుడు పెద్దవాడైనంత వరకు ఆత్మ తనలో ఉండి పని చేయించేంత వరకు కూడా సంఘానికి వచ్చేవాడు, ఉపవాస ప్రార్థనకు వచ్చేవాడు. సంసోను తన జీవితాన్ని ఒక క్రమం చొప్పున ఎక్కడంటే ఎక్కడ ఫ్రెండ్స్తో కలిసి సిగరెట్లు తాగడం, మందు తాగడం ఏం చేసేవాడు కదా సంసోను తన తల్లిదండ్రులు ఒక నియమాన్ని, లేదంటే దేవుడు ఒక నియమాన్ని ఇచ్చిన దాని ప్రకారమే సంసోను నడిచాడు అనమాట. కానీ సంసోను ఒక వీక్ పాయింట్ ఏంటంటే తన చూపుని నియంత్రణ చేసుకునే విషయంలో ఫ్లాప్ అయ్యాడు సంసోను. ఏ విషయంలో? తన చూపుని నియంత్రణ చేసిన విషయంలో తను జయించలేదన్నమాట. అంటే సంసోను ఇట్లా ఎక్కడికన్నా పోతున్నాను అనుకుని ప్రయాణమే పోతుంటే దానిలో ఎవరన్నా కొంచెం అందంగా, కొంచెం అంటే కొంచెం సౌందర్యం కలిగిన స్త్రీగా కనబడితే సంసోను ఏం చేసామంటే పడిపోయాడు అనమాట. తన కళ్ళకి ఏదైనా ఒక ఆకర్షణీయంగా కనిపించింది అనుకోండి, పడిపోయాడు అనమాట సంసోను కొన్ని ఒక డ్రాబ్యాక్ అంటే అంత కరెక్ట్గానే చేసేవాడు, సంఘానికి వచ్చి పరిచయం చేసేవాడు. అంటే నేను కంపారిజన్ చెప్తున్నా, అది అక్కడ ఎక్కడ ఉంది లేదని అడగదు, నేను ఇక్కడ ఈ ప్రెసెంట్ వాళ్ళకి కంపేర్ చేసి చెప్తున్నాను అనమాట. మనలాగే సంఘానికి వచ్చి పరిచయం చేస్తున్నారు, ఆరాధన జరిగిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యం చదువుతున్నారు, అంతా బాగానే ఉంది. కానీ బయటికి పోతే సాతాను గడు ఎంటర్ అయిపోతాడు. బయటికి పోతే ఫ్రెండ్స్తో తిరిగినప్పుడు కానీ, అంటే అనవసరమైన విషయాలు కూడా బయటికి పోతుంటాం మనం. పని లేకపోయినా పని క్రియేట్ చేసుకుని మరి బయటికి పోతుంటాం అనమాట. సంసోను కూడా అంతే, బయటికి వెళ్తా ఉన్నాడు. ఫిలిష్తీయుల మార్గం వెళ్తుంటే ఒక అమ్మాయిని, తిరునాథలో ఒక అమ్మాయిని చూసాడంట, ఇష్టపడ్డాడంట. ఫిలిష్తీయుల కుమారుని ఇంటికి వచ్చి నాకు పెళ్లి చేయండి అని అంటారంట. అంటే నేను ఒక ప్రశ్న, సంసోనుకి ఇచ్చిన టార్గెట్ ఏంటి? ఫిలిష్తీయుల్ని, ఇశ్రాయేల్ ప్రజల్ని ఫిలిష్తీయుల చేతిలోంచి విడిపించారు. అది సంసోన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక మెయిన్ గోల్. ఏంటంటే ఫిలిష్తీయులు అప్పటికే బాగా హింసలు పెడుతున్నారు. 40 ఏళ్ళ నుంచి వాళ్ళు బాగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఆ టైంలో మళ్ళీ ప్రార్థన చేసి ఒక న్యాయాధిపతిని ఇచ్చారు, ఆయనే సంసోను. ఈ సంసోను గోల్ తనకు తెలుసు, సంసోనికి తెలుసు. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి, అరే నువ్వు మందు తాగొద్దు, సిగరెట్ తాగొద్దు, ఫ్రెండ్స్తో ఇష్ట ప్రకారం తిరగద్దు, నువ్వు ఇష్ట ప్రకారం నా పర్మిషన్ తీసుకుని నువ్వు బయటికి పోవాలి, నువ్వు ఎక్కడికి పోవాలన్నా నా పర్మిషన్ తీసుకోవాలి, అలా చిల్లర స్టాచ్యూలు వేయకూడదు. చిన్నప్పటి నుంచి ఆ క్రమంలోనే పెరిగాడు. సంసోనికి అవన్నీ పాతుకోపోయినాయి, ఎక్కడ కూడా పాపం చేయలే. ఎప్పుడైతే తను ఒక వయసుకి ఎదిగి సరదాగా వయసు వద్దాం అని చెప్పి ఎవరైతే తిరునాథ్ వెళ్ళే మార్గం, తిరునాథ్లో ఒక ఫిలిష్తీయుల కుమార్తెను చూశారనమాట. అంటే ప్రశ్న ఏంటంటే, మనం ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు, దేవుడు ఒక మార్గంలో మనం నడిపిస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకొక మార్గాన్ని ఎంచుకొని మనం వెళ్ళిపోతాం అనమాట, దాంట్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఇరిమియా గ్రంథం 7వ అధ్యాయం ఒక మాట సెలవిస్తారు. 6వ అధ్యాయం ఒక మాట సెలవిస్తారు. ఏంటంటే సరే చదువుతాం. ఇరిమియా 6:16 యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కొరకు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి. అప్పుడు మీకు నమ్మక. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకోండి. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, అనేకమైన మార్గాలు ఉంటాయి. అనేకమైన చెడ్డ త్రోవలకు నడిపించే మార్గాలు ఉంటాయి, మంచి త్రోవలకు నడిపి నీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యూచర్ ఇచ్చే మార్గం కూడా ఉంటుంది. అన్ని మార్గాలు ఉంటాయి. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఏంటంటే మనల్ని రోబోట్గా క్రియేట్ చేయలేదు అనమాట. రోబోట్ పని ఏంటి? ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తే అదే పని. కాఫీ 10 గంటలకు ఇవ్వాలని ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసాం అనుకోండి, 10 గంటలకి ఒకవేళ మనం నిద్రపోతున్నాం కానీ రోబోట్ నిద్రపోదు. 10 గంటలు కరెక్ట్. ఎందుకంటే అది అప్లికేషన్ ప్రోగ్రామ్ కాబట్టి అది ఫెయిల్ అవ్వదు. అది ఆ టైంకే వస్తుంది అనమాట. ఆ టైంకి నీకు కాఫీ ఇస్తుంది. అది మనమన్నా నిద్రపోయి ఒకవేళ నెగ్లిజెన్సీ వచ్చి మనం లేక దుప్పుడు పడుకుంటాం, అందులో వర్షాలు వస్తాయి, పని కాస్త మనం 12కి లేసి మనం అన్ని చేస్తాం. కానీ రోబోట్ నిద్ర ఉండదు, ఏముండదు. దానికి ఏదైతే ప్రోగ్రామ్ సెట్ చేసామో 10 గంటలకు ఇస్తుంది కాఫీ, 12 గంటలకు హాట్ వాటర్ కాబట్టి 12 గంటలకు ఇస్తుంది హాట్ వాటర్. అంతే, క్రమం తప్పకుండా ఇస్తుంది. అంటే ఒక ప్యాటర్న్ సెట్ చేశారు అనుకోండి రోబోట్కి, దానికి ఇక్కడ మితి మీరి పోదు అనమాట. వేరే త్రోవలకు పోదు. లేదు నాకు కొంచెం బగ్గు వచ్చింది, నేను పొద్దున్నరకి ఇస్తాను అందరి 10 గంటలకే ఇస్తుంది అనమాట నీకు. అంటే అనేకమైన మార్గాలు ఉన్నాయి మనకి. ఈ మార్గాల్లో దేవుడు ఏమంటున్నాడంటే, విచారించుడి, మీకు మేలు కలుగు మార్గం మీద అడిగి తెలుసుకోండి. ఎక్కడ? ఈ సన్నిధిలో. అనగా అనేకమైన మార్గాలు ఉండి మనం ఏం చేయాలంట, ఇష్ట ప్రకారము వెళ్ళేటప్పుడు కానీ, నీ త్రోవలు వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే కొంతమంది మనం ఎట్లా చేస్తామంటే, యవనస్తులు మనం ఏం చేస్తామంటే, ఒక పని మీద పోతాం, ఒక వస్తువు కొనాలని పోతాం అనమాట. అమీర్పేటకో లేదంటే ఇంకెక్కడికో లేదంటే ఏదో ఒక వస్తువు కొనడానికి పోతాం మనం. ఆ వస్తువు కోసమే మన ప్లాన్, ఆ వస్తువు కోసమే. కానీ అడిగి పోయిన తర్వాత ఒక 5-6 పనులు పెట్టుకుంటాం అనమాట. ఒక 5-6 లేనిపోని పనులన్నీ పెట్టుకుని మనం ఏం చేస్తాము, వెళ్ళిపోతాం అన్నమాట. అంటే యవనస్తులు అంటే అది కామన్ అనమాట. ఒక వస్తువు కోసం పోతే మనం ఏం చేస్తాం, ఒక 5-6 పనులు పెట్టుకుని మొత్తం గాలి తిరుగులు అంతా తిరిగి అమీర్ పెట్టేస్తాం, మొత్తం తిరిగి 12కో 1 గంటకు వస్తాం అన్నమాట ఇంటికి. అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఒక మార్గం వెళ్ళేటప్పుడు ఆ మార్గంలో స్టిక్ అవ్వాలంతే. దేవుడి నీకు ఒక మార్గాన్ని పెట్టి, అరే నువ్వు ఇక్కడ నడవాలంతే, దీని నుంచి నువ్వు తొలగితే ఇక నాకు సంబంధం లేదని అనేస్తాడు. అంటే నువ్వు దాని నుంచి తొలగిపోయిన తర్వాత నాకు కష్టాలు వచ్చాయి, నాకు నెమ్మది లేదంటే అది కరెక్ట్ కాదు. దేవుడు నిన్ను ఒక మార్గంలో తీసుకోబోతుందంటే, నీకు నువ్వు ఒక కన్నట్టేసి అదేదో బాగున్నట్టుందని చెప్పి లెఫ్ట్ డైవర్షన్ ఒకటి తీసుకుని అటు వెళ్ళిపోతాం మనం, లేదంటే రైట్ తీసుకుని ఇష్ట ప్రకారం వెళ్ళిపోతున్నాం అనమాట. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ విచారించు, నా దగ్గర విచారించి నీకు మేలు కలుగు మార్గం ఏదో నన్ను అడిగి తెలుసుకో. ఆ మార్గంలో నీకు ఏముంటుందంట, నెమ్మది. ఇప్పుడు సంసోను ఒక మార్గం ఎంచుకున్నాడు, ఏదో పని వెళ్ళిపోయాడు. ఆయనకు అక్కడ ఏ పని, సరే ఏ పని మీద మనకు తెలియదు, ఆగలేదు, ఆ పక్కన పెడితే సంసోను వెళ్ళే మార్గంలో తన చూపు నియంత్రణ చేసుకోలేకపోయాడు. వాళ్ళ ఇంట్లో అడిగాడు, పెళ్లి చేయండి అన్నాడు. అరే వద్దురా, ఫిలిస్తీన్లు సున్నతి లేని వాళ్ళు, దేవుని పిల్లలు కాదు, వాళ్ళని ఎందుకురా మనం ఇంట్లో చేర్చుకొని మమ్మల్ని ఎందుకు బాధపడతామని చెప్పి ఏదో తల్లిదండ్రులు ఉన్నారు వినలేదు. అంటే మంచి అనస్టిక్ యవనంలో ఉన్నారు కదా, వినరు మాటలు. అంటే ఒక స్టేజ్కి వచ్చాక వింటారు కానీ తర్వాత వినరు అనమాట. అట్లా వినకుండా వెళ్ళాడు, పెళ్లి చూపులకు వెళ్ళాడు. ఆ తర్వాత ఎవరిదైతే తోడు పెళ్లి కొడుకు సంసోను కూర్చున్నా అతనితో పెళ్లి అంటే మధ్యలో గ్యాప్ అని ఈ స్టోరీ అంతా మీకు తెలుసు. ఈ సరే ఇప్పుడు ఈ సంసోనుకి ఫిలిస్తీన్ అమ్మాయి వల్ల ఏమైనా నెమ్మది వచ్చిందా? నెమ్మది రాలేదు. సరే ఆమెతో ఏమైనా సంసారం చేశాడా? చేయలేదు. అసలు పెళ్ళన్నా అయిందా ఆమెతో? సరే అంటే తన ఎంచుకున్న మార్గంలో వెళ్ళాడు, తల్లిదండ్రులు ఫోర్స్ చేశాడు, నాకు ఇదే కావాలన్నాడు. తను ఎంచుకున్న మార్గంలోనే ఫోర్స్ చేసి తల్లిదండ్రులు కూడా ఆ ఊరికి తీసుకొచ్చాడు. 2-3 సార్లు ప్రయాణం చేశాడు. ఇది కరెక్టేనేమో అని చెప్పి 2-3 సార్లు ప్రయాణం చేశాడు. ఒకసారి తల్లిదండ్రులు తీసుకొచ్చాడు, మళ్ళీ 2వ వచ్చాడు. ఇంకా ఆయనకి లాస్ట్కి ఇంకా తక్కలేదని చెప్పి కోపంతో ఆ ఊరు తగలబెట్టేశాడు అనమాట. ఆ నక్కలు తోకలు కట్టేసి మొత్తం ఊరు తగలబెట్టేశాడు. అసలుకి సంవత్సరం కోపిస్తా అంటే కోపం ఎక్కువ ఆయనకి, అందులో చాలా బలాత్తుడు. ఇట్లా ఆయన ఎంచుకున్న మార్గంలో ఏమైందంట, నెమ్మది రాలా. లాస్ట్కి సరే ఒక మార్గం ఎంచుకుని నెమ్మది రాలా. నెక్స్ట్ ఆ ప్రయాణం అంటే ఒక 20 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఎక్కడికి వచ్చాడంట, దిలీలా. ఏదో మార్గంలో పోతున్నాడంట, ఒక వేష్యతో కనపడతాడు, ఆ తర్వాత దెలీలాతో కనపడతాడు అనమాట. ఇక్కడ ఈ దెలీలా ఏం చేసింది మనకందరికి తెలిసిన స్టోరీ. లాస్ట్కి మన సంస్థని ప్రెషర్ పెడతా ఉంటుంది, నువ్వు నీ యొక్క సీక్రెట్ ఏంటి అంటే అప్పటికి ఫిలిస్తీన్లు అంతా సరౌండ్ చేస్తున్నారు సంస్థని చంపేయాలని చెప్పి. ఎందుకంటే
చాలా లాస్ చేశాడు. ఫిలిస్తీన్లు వాళ్ళ నివసించే ప్రాంతాన్ని అంతా కొల్ల కొట్టేశాడు అనమాట. అనేక మందిని చంపేశాడు. ఆ పట్టణానికి కొన్ని పర్యాలు పాడు చేశారు ఆయన కోపం వచ్చి. అందుకని ఫిలిస్తీన్లు కాసుకోన్నారు అనమాట. ఇది ఎప్పుడెప్పుడు దొరుకుతారో ఎప్పుడెప్పుడు చంపేద్దాం అని ఎవరిని సంవత్సరం. లాస్ట్కి దెలీలా చేతిలో చిక్కాడు. దెలీలా పదే అడుగుతా ఉన్నమాట, అంటే నీ యొక్క రహస్యం ఏంటి, నువ్వు ఎందుకు ఇంత బలాక్షుడిగా ఉన్నావు, ఎందుకు నేను విరచింపుకుంటున్నాను కానీ నీకు అంత బలం వచ్చి ఇష్ట ప్రకారం కొట్టేస్తున్నావు, అది అని చెప్పడు మనవాడు. కొన్ని అంటే అప్ టు సమ్ పాయింట్ వరకు రివీల్ చేయడు అనమాట. ఇంకా ఆ వాక్యం లేఖనం సర్వీస్తుంది కదా, ఆమంట ఎక్కువ తొందర పెట్టుట వలన విసిగి చావగోరెను. అప్పుడు అతడు అభిప్రాయం అంతయు ఆమెకి తెలియజేసి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదకి మంగళకత్తి రాలేదు. క్షౌరం చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుతునని ఆమెతో నన్ను చాలా. హల్లెలూయా. సరే, మనకందరికి ఇక్కడ అర్థం చేసుకున్న విషయం ఏంటంటే మొత్తం సీక్రెట్ అంతా రివీల్ చేశాడు డెలివరీ దగ్గర. ఎప్పుడైతే చెప్పేశాడో ఆమె ఫోన్ చేసింది, ఫిలిస్తీన్లు చెప్పేసింది, మొత్తం వచ్చి కొల్ల వల్ల కొట్టేశారంటే గుడ్లు పీకేశారు పట్టుకొని, కాళ్ళు చేతులు ఇష్టపడాలి అంటే ఇంకా కొల్ల వల్ల కొట్టేశారు ఇంకా సంసోని. ఇక్కడ ఏమైందంటే ఎందుకు ఈ సంసోన్ ఉదాహరణ అనిపిస్తుందంటే సంసోను తెలియని విషయంలో కాంప్రమైజ్ అయ్యారంటగా లేరంటగా కాంప్రమైజ్ అయిపోయాడు. సంసోను యొక్క జీవిత గమ్యం ఏంటంటే ఫిలిస్తీన్ల చేతిలో చంపబడ్డం కాదు, ఫిలిస్తీన్ల చేతిలోంచి ఇశ్రాయేలును నడిపించాల. అది తన గమ్యం, తన గోల్, దేవుడు సెట్ చేసిన గోల్. తను ఎందుకు నాజీరు, ఎందుకు తన ఏర్పాట్లు, ఎందుకు సంసోన్ని ఆయన ఏర్పాటు చేసినంటే ఫిలిస్తీన్ల దగ్గర నుంచి నువ్వు నా ప్రజల్ని వుడ్ బి ద వన్ ఆఫ్ ద సేవియర్, అంటే నా ప్రజలను రక్షించాలని అని చెప్పి సంసోన్ తీసుకుంటే అయ్యగారు ఏం చేశారంట, పోయి దెలీలాని చూసి అక్కడ కాంప్రమైజ్ అయిపోయి ఏదైతే ప్రతిష్ఠిత చేసుకొని ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పోయినాయి. ప్రస్తుతం అంటే లాస్ట్కి తన జీవితం ఎట్టయిపోయిందండి, గుడ్లు పెరిగేసి అసలు ఎంత క్షోభ అనుభవించారంటే ఫిలిస్తీన్ల చేతిలో. లాస్ట్కి వాళ్ళని చంపాడు, అది వేరే విషయం. 3000 మందిని ఎంత చంపుతారు. లాస్ట్ అంటే ఒక ఛాన్స్ అడుగుతారు దేవుడిని, ప్రభు ఒక్క ఛాన్స్ నాకు, నేను ఒక్కసారి వీళ్ళ మీద పడతాను ప్రభు అంటే ఒక ఛాన్స్ ఇస్తారు దేవుడు. అప్పటికి కూడా ఇస్తాడు అనమాట. అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు కాంప్రమైజ్ అయిపోయి దేవుని దగ్గర విరుద్ధంగా ప్రవర్తించి నీ జీవితాన్ని భ్రష్టత్వం చేసుకున్నప్పటికీ కూడా దేవుడి ఒక అవకాశము ఇస్తాడు. సంస్థకు ఒక అవకాశం ఇచ్చాడంటే ప్రభువా ఒక్కసారి అంటే గుడ్లన్నీ పీకేసి ఆ యొక్క పిల్లర్స్ కి కట్టేసి ఇట్టున్నాడు సంస్థను, ఇట్టున్నాడు. గుడ్లన్నీ కళ్ళు కనబడట్లేదు, ఫుడ్ లేదు సక్రంగా, జుట్టు మంగళగతి మొత్తం జుట్టు పెరిగేసారు, బలం లేదు, ఏమి లేదు, దేవుడికి విడిచిపెట్టేశారు అనమాట. అప్పటికి కూడా సంస్థను ఏం చేశాడు తెలుసా, ప్రార్థన చేసి ఒప్పుకొని ప్రభువా ఓకే నేను కాంప్రమైజ్ అయిపోయి ఒక్కసారి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, నీ మహిమ నీకు చూపిస్తానని చెప్పి ఒక ఛాన్స్ అన్నమాట. నేను చెప్తున్న మాట ఏంటంటే ఒకవేళ ఇప్పటిదాకా నీ జీవితంలో నువ్వు కాంప్రమైజ్ అయిపోయి అనేక విషయాలు, ఒకవేళ నీ పాత జీవితంలో ఫ్రెండ్స్తో తిరిగే విషయంలో కానీ, లేదంటే దేవునికి అర్పణ తెచ్చే విషయంలో కానీ, ఏదైనా కానీ ఒకవేళ జయించలేని స్థితిలో కొన్ని శ్రమలు ఉంటాయి, జయించలేని స్థితి, వాటిలో ఒకవేళ కాంప్రమైజ్ అయిపోయి ఇంకా అధికమైన పాపం ఇంకా లోతు వెళ్ళిపోయావు అనుకో, దాన్ని బట్టి నువ్వు ఇంకా చింతాక్రాంతుడు అవ్వకుండా, దాన్ని బట్టి నువ్వు ఇంకా దిగజారిపోయి ఇంకా భక్తి జీవితం, ఆత్మీయ జీవితంలో దిగజారిపోకుండా నువ్వేం చేయాలంటే సంసోను వలె ఒక ఛాన్స్ అడుగు దేవుడు. ఏమని, సంసోను కంటే ఎక్కువ పాపం చేస్తున్నారు మీరు. సంసోను ఒక వేష దగ్గరికి వెళ్ళారు, దెలీలా దగ్గరికి వెళ్ళారు, ఇంకా అంటే సంసోను చాలా పాపాలు చేశారు. అంటే అంత ఘోర కఠినమైన పాపాత్ముడికే దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు. అట్లాంటిది దేవుడు నీ జీవితంలో నా జీవితంలో చెప్తున్న మాట ఏంటంటే ఈ రోజు నువ్వు వచ్చి సంఘానికి వచ్చి అడుగు, విచారించి నా దగ్గర నుంచి ఒక ఛాన్స్ అడుగు, నేను ఇస్తానని చెప్పి దేవుడు సెలవిస్తున్నాను అనమాట. హల్లెలూయా. 2 విషయాలు చెప్పి ఈ రోజు అయిపోయింది, సమయం కూడా 5 నిమిషాలు ఎక్కువ చెప్పేసాను. ఒక 2 విషయాలు పంచుకున్నాను మీతో. ఒకటి, దేవుడు కోరుకునేది ఏంటంటే ఓవర్కమ్ ఇష్టం, అంటే నువ్వు బ్రతికినంత కాలం ఎక్కడ కూడా ఒకవేళ కాంప్రమైజ్ అయినా ఆ జీవితానికి స్వస్తి పలికి ఇక్కడి నుంచి జీవించబోయే జీవితం, నీ జీవితం ఎలా ఉండాలంటే జయించే జీవితంగా ఉండాలి. అంతే. నా కారు ఉంది, బంగళా ఉంది, లేదంటే 4 ఫ్లోర్లు బిల్డింగ్ ఉందని చెప్పుకోవడం కాదు. దేవునిలో శోధన, నీకు శోధన వచ్చే నేను ఈ శోధన జయించానని చెప్పి నువ్వు సాక్ష్యం చెప్పగలగల. అంతేగాని ఫిజికల్ థింగ్స్, నీకు కారు ఉన్నా లేకపోతే బంగళా ఉన్నా లేకపోతే దేవుడు పట్టించుకోవాలండి. నీకు ఈ లోకంలో లేదంటే మంచి అసెట్స్ ఉన్నాయి, లేదంటే
మంచి మంచి కంపెనీలో పనిచేస్తాం, మంచి ఎంఎన్సీలో పనిచేస్తాం, ఇవన్నీ అక్కడికి రావు. ఒకటే ఒకటి చూస్తారు దేవుడు ఏంటంటే, నా బిడ్డ శోధన వచ్చినప్పుడు పడిపోకుండా, కాంప్రమైజ్ అవ్వకుండా నా బిడ్డ జయించడం లేదా అదొకసారి చెక్ చేసి, ఒకవేళ నువ్వు జయించలేని స్థితిలో ఉండకుండా నేను పాపంలో ఉన్నాను, కాంప్రమైజ్ అయిపోయాను, అబ్బాయి విషయంలో నేను రిలేషన్లో కాంప్రమైజ్ అయిపోయాను ప్రభు అని చెప్పి నేను దిగజారిపోయిన చెప్పి ఒకవేళ అనుకొని ఉంటే ఈ రోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకసారి వచ్చి దేవుని స్థితిలోకి వచ్చి ఒక ఛాన్స్ అడుగు, దేవుడు నీకు ఈ విధానం ఇవ్వబోతున్నాడు. అట్టి జీవితం మనకందరికీ దేవుడు దయచేసి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్యా, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామాన్ని వెల్లడించి మీ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, రీతిగా మరొకసారి ప్రభువైనా సంఘంలో కూడి ప్రభువైనా ఈ వాక్యం వినటకు ప్రభువైనా పరిశుద్ధాత్మ సహాయంతో మాతో మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువైనా. నిజమే ప్రభువైనా, ఈ లోకంలో ప్రభువైనా క్రైస్తవులుగా బ్రతుకుతున్న ప్రభువైనా, బాప్తిస్మం తీసుకున్న ప్రభువైనా, అయ్యా మరి సంఘానికి వస్తున్నాం కానీ ప్రభువైనా నిజ జీవితం మేము బ్రతకట్లేదు ప్రభువైనా. నీవు కోరుకునే జీవితాన్ని మేము జీవించలేని స్థితిలో ఉంటున్నాం ప్రభువైనా. నీవు కోరుకున్న జయ జీవితం ప్రభువైనా అయ్యా మేము పొందలేని స్థితిలో ఉంటున్నాం ప్రభువైనా. నిజమే ప్రభువైనా, అయ్యా నేను జయించి ఎలాగైతే నా సింహాసనం ఉన్న పరలోక రాజ్యంలో కూర్చోన్నానో మీరు కూడా జయిస్తేనే నా సింహాసనం ఇస్తానని చెప్పే ప్రభువైనా. అయ్యా మరి లోకంలో ప్రభువైనా చిన్న చిన్న పాపాలు కూడా ప్రభువైనా మేము లోనైపోయి ప్రభువైనా దిగజారిపోయిన స్థితిలో ప్రభు కాంప్రమైజ్ అయిపోతున్నాం ప్రభువైనా. అయ్యా మరి నిన్ను కలిగి ప్రభువైనా జయ జీవితం ఉండాలి కానీ నేను కాంప్రమైజ్ అయ్యే స్థితిలో మేము ఎప్పుడు కూడా ఉండకూడదు ప్రభువైనా. అయ్యా మరి ఈ రోజు నుంచి మేము తీర్మానం తీసుకొని చెప్పి ఆశపడుతున్నాం ప్రభు. ఇదిగో ఇప్పటిదాకా ఒకవేళనైనా మేము కాంప్రమైజ్లో బ్రతికి ఉంటే ప్రభువైనా క్షమించండి, దయచేసి నైనా మమ్మల్ని అందరం క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఇక్కడి నుంచి నైనా అయ్యా సంఘం నుంచి విడిచిపెట్టే లోపు ప్రభు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయే లోపు ప్రభు నేను ఒక తీర్మానం తీసుకుని ఆశపడుతున్నాం ప్రభు. ఇదిగో అయ్యా నీకోసమైనా అయ్యా ఎలాగైతే సంస్థలో ఒక చిప్పుడు ఒక అవకాశం అయినా అయ్యా అడిగినైనా నీ దగ్గర ఒక బలాన్ని పొందుకున్న ప్రభువైనా మరి ఈ దినం అడుగుతున్న ప్రభువైనా మాకు అందరికీ మంచి బలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్న ప్రభువైనా. శోధనలు వచ్చేదానికైనా ప్రతిదీ ప్రభువైనా అయ్యా జయించగల సామర్థ్యం మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్న ప్రభువైనా. అయ్యా విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయని ప్రభువైనా. ఎక్కడ కూడా నేను సాతాను ప్రభువైనా అయ్యా ఎత్తిపోకుండా ప్రభు ఆ హృదయాన్ని ప్రభువైనా అయ్యా మా హృదయం చుట్టూ ఆ వాక్యం ప్రభువైనా కావలి వచ్చి మనం ప్రార్థిస్తున్నాం ప్రభువైనా. అయ్యా మరి నేను దావీదు భక్తుడు చెప్తున్న ప్రభువైనా పాపం చేయకుండా ప్రభు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్న రీతిగా ప్రభువైనా మేము పాపము చేయకుండా ఈ లోకంలో బ్రతకాలంటే ప్రభువైనా మా అట్రాక్షన్స్ అయినా మా కన్నుల ద్వారా మా అంగాల ద్వారా ఏది కూడా నైనా ఈ లోకంలో బ్రతుకున్న పాపం చేయకుండా ఉండాలంటే ప్రభు మా హృదయంలో నీ వాక్యం ఉండాలి ప్రభువైనా. అయ్యా నిజమే ప్రభు వాక్యం ప్రభువైనా మా హృదయం చుట్టూ నేను కావలి ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభువైనా. అయ్యా చేరవచ్చినప్పుడు ఎలా నీ చేత సమర్పించుకున్నాం ప్రభువైనా. ఏ బిడ్డనైనా ఏ అక్కడితో ఏ ఇరుకు శోధనలు ఉండే ప్రభువేళనైనా అయ్యా మరి వాక్యం ఎవరికైతే ప్రభువైనా ఈ దినాన్ని నీవు వినిపింపజేయాలని చెప్పి నేను పరిశుద్ధాత్మ సహాయంతో మాట్లాడే ప్రభువైనా అయ్యా వాళ్ళ జీవితంలో మంచి కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువేళ. దిగజారిపోయిన స్థితిలో ఉంటే జయించిన స్థితిలో ఉంచి ఈ దినం వాళ్ళ జీవితంలో జయ జీవితం మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం ప్రభువైనా. మంచి విజయంతోనైనా వాళ్ళనైనా వెళ్ళినైనా సంతోషంగానైనా తమ తమ గృహాలకు వెళ్ళలాగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభువైనా. రేపటి దినం జరగబోయేనైనా ఆరాధన ఇచ్చి సమర్పించుకుంటాం ప్రభువైనా. 2 ఆరాధన నీవేనైనా మహిమకరంగా జయకరంగా జరించుకుని ప్రార్థిస్తున్నాం ప్రభువైనా. ఈల వేసే పిలవని ప్రభువైనా అయ్యా వాతావరణాన్ని అనుకూలంగా ఉంచుకొని ప్రభువైనా అయ్యా రేపటి దినాన్ని ఎక్కడ కూడా ప్రభువైనా సాతాను వేసే బాణాలు ఎక్కడ కూడా అంటనీయకుండా అయ్యా నీ పరిశుద్ధాత్మ సహాయంతో ఆరాధన జయకరంగానైనా అయ్యా నీవే జరిగించుకుని ప్రార్థిస్తున్నాం ప్రభువైనా. రేపు వాక్యం ఎత్తిపోతుందని దయచేసి నీ చేత సమర్పించుకున్నాం ప్రభువైనా. మాకు ఏ వాక్యం కావాలో ప్రభువైనా ఆ వాక్యాన్ని నన్ను వెదజల్లని ప్రార్థిస్తున్నాం ప్రభువైనా. మరొకసారి ప్రభువైనా అయ్యా మరి రేపు దినాన్ని నీవే అధ్యక్షత వహించుకుని నామానికి మాత్రం మహిమగంత ప్రభావం చెల్లించుకున్నాం. చేసిన ప్రార్థనలు ఎలా తప్పులుగా క్షమించుకుని చిన్న ప్రార్థన నచ్చడానికి నేర్చుకున్న అతని వ్యక్తుల గురించి వేడుకుంటున్నాం మా ప్రేమ పరలోకపు తండ్రి. ఆమేన్.